పార్టీ కలియుగ దైవాన్ని అవమానించినటువంటి వైసీపీ నాయకులు కలియుగ దైవాన్ని వెంకటేశ్వర స్వామి అవమానించినటువంటి బాధ్యత వహించాలి జగన్మోహన్ రెడ్డి. వెంకటేశ్వర స్వామిని అవమానపరిచినటువంటి వైసీపీ నాయకులు నవహేళనకు బాధ్యత వహించాలి జగన్మోహన్ రెడ్డి. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. జోహార్ అన్న ఇండియా, జోహార్ అన్న ఇండియా. తెలుగుదేశం పార్టీ డౌన్ డౌన్ వైసీపీ పార్టీ, వైసీపీ పార్టీ. జగన్మోహన్ రెడ్డి సమాధానం. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోనో మిశ్రా గారి నాయకత్వం, బోనో మిశ్రా గారి నాయకత్వం, వైసీపీ ఎమ్మెల్సీలో, వైసీపీ ఎమ్మెల్సీలో, వైసీపీ ఎమ్మెల్సీలో, వైసీపీ ఎమ్మెల్సీలో నైతిక బాధ్యత జగన్మోహన్ రెడ్డి వహించాలి, జగన్మోహన్ రెడ్డి వహించాలి. చెప్పాలి చెప్పాలి సమాధానం జగన్మోహన్ రెడ్డి. చెప్పాలి చెప్పాలి జగన్మోహన్ రెడ్డి సమాధానం. చెప్పాలి చెప్పాలి జగన్మోహన్ రెడ్డి సమాధానం. తెలుగుదేశం పార్టీ మన నాయకత్వం. కలియుగ దైవాన్ని వెంకటేశ్వరని అవమానించిన వైసీపీ పార్టీ, కలియుగ దైవాన్ని వెంకటేశ్వరని అవమానించిన వైసీపీ పార్టీ, కలియుగ దైవాన్ని వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లో లాగుతున్న వైసీపీ పార్టీ, వైసీపీ పార్టీ, వైసీపీ ఎమ్మెల్సీలో సమాధానం చెప్పాలి తెలుగు జగన్మోహన్ రెడ్డి. సమాధానం చెప్పాలి వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి. అన్న పండుగ గారి నాయకత్వం, సెంట్రల్ టైగర్ పండుగ గారి నాయకత్వం. ఎన్టీఆర్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, కొండల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, కొండల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పండుగ గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఎమ్మెల్యే బోండోమన్న నాయకత్వం, ఎమ్మెల్యే బోండోమన్న నాయకత్వం. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని అవమానించిన వైసీపీ ఎమ్మెల్సీలు, కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని అవమానించిన వైసీపీ ఎమ్మెల్యేలు, కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని అవమానించిన వైసీపీ ఎమ్మెల్యేలు, కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని అవమానించిన ఎమ్మెల్సీలు. తెలుగుదేశం పార్టీ క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్సీలు, వైసీపీ ఎమ్మెల్సీలు. జగన్మోహన్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి. 2 సార్లు అమ్మా. జగన్మోహన్ రెడ్డి వెంటనే క్షమాపణ, జగన్మోహన్ రెడ్డి వెంటనే క్షమాపణ, జగన్మోహన్ రెడ్డి వెంటనే క్షమాపణ, వెంటనే క్షమాపణ. నిజాయితీ పరుడైతే బొత్స సత్యబాబుని పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలి. బొత్స సత్యబాబుని వెంటనే, బొత్స సత్యబాబుని వెంటనే, వెంకటేశ్వరని అవమానించిన బొత్స సత్యబాబుని వెంటనే, వెంకటేశ్వరని అవమానించిన బొత్స సత్యబాబుని వెంటనే, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యబాబుని సస్పెండ్ చేసేంత వరకు, బొత్స సత్యబాబుని సస్పెండ్ చేసేంత వరకు, సస్పెండ్ చేసేంత వరకు తెలుగుదేశం పార్టీ. జోహార్ అన్న ఇండియా, జోహార్ అన్న ఇండియా, జోహార్ అన్న ఇండియా. కలియుగ దైవమైన వైసీపీ పార్టీ, కలియుగ దైవమైన వెంకటేశ్వరని అవమానించిన వైసీపీ పార్టీ, కలియుగ దైవ గోవింద శ్రీనివాస గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, వెంకటరమణ గోవింద, వెంకటరమణ సంకటహరణ రఘుకుల నందన రఘుపతి రామ శ్రీనివాస శ్రీ వెంకటేశ. అందరూ కొబ్బరికాయ తీసుకురా. ఓకే, ఇది కాబట్టి దాని రకంగా వెళ్ళాలని.
ఆయన వెంకటేశ్వర స్వామిని అవమానిస్తూ ఆ పవిత్రతని పాడు చేసేటువంటి విధంగా ప్రజలందరూ కూడా దేవాలయంగా భావించేటువంటి శాసన సభా ప్రాంగణంలో చెప్పులేసుకుని వెంకటేశ్వర స్వామి గారి పటాలని చిత్రాలని తీసుకొచ్చినటువంటి వైసీపీ ఎమ్మెల్సీలకి తక్షణమే బుద్ధి ప్రసాదించాలని, ఆ ఎమ్మెల్సీలపై చిత్తశుద్ధి ఉంటే ఆ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని ప్రజలందరికీ నైతిక బాధ్యత వహిస్తూ జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఈనాడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ పిలిపించినటువంటి నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బోండా ఉమేశ్వరరావు ఆదేశాల మేరకు సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మహిళలు, యువత, విద్యార్థులు, కార్మికులు అందరూ కూడా సింగనగర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించి సింగనగర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎదుట బ్యానర్ పట్టుకుని వైసీపీ ఎమ్మెల్సీలకి తక్షణమే బుద్ధి ప్రసాదించాలని కొంతసేపు నిరసన కార్యక్రమం చేసి అనంతరం దేవాలయంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించిన అనంతరం వెంకటేశ్వర స్వామి వారికి పూజలు చేసి వారి తరపున క్షమించండి చెప్పి ఈనాడు ఆ దైవాన్ని తెలుగుదేశం పార్టీగా రాష్ట్ర ప్రజానికంగా బాధ్యత కలిగినటువంటి పౌరులుగా సెంట్రల్ నియోజక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు తూచా తప్పును అమలు చేసేటువంటి కార్యకర్తల నాయకులుగా ఈనాడు కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ప్రధానంగా శాసనసభ అంటే ఒక పవిత్రతో కూడుకున్నటువంటి ప్రజలు ఎన్నుకున్న శాసన మండలి శాసనసభ్యులు ఉండేటువంటి కార్యాలయం. ఆ కార్యాలయానికి చెప్పులు, బూట్లు వేసుకుని వెంకటేశ్వర స్వామి గారి చిత్రపటాలని, వెంకటేశ్వర స్వామి గారి ఫ్లెక్సీలని పట్టుకుని వచ్చి పెద్ద ఎత్తున వెంకటేశ్వర స్వామి గారిని అవమానించారంటే ఏ రకంగా రాజకీయాలకు విలువలు లేకుండా జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్సీలు ఉన్నారో మనందరికీ అర్థమవుతున్నటువంటి విషయమే. తక్షణమే వారందరినీ కూడా చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేసి నైతిక బాధ్యత వస్తూ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలా. కానీ దీనిలో దాగున్న ఏజెండా ఏంటంటే బొత్స సత్యబాబు నాయకత్వంలో ఎమ్మెల్సీలందరూ కూడా శాసన మండలి సమావేశాలు అయిన తర్వాత ఆ ఆవరణలో పెద్ద ఎత్తున తిరగడానికి కారకులు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకే జరిగిందనేది నిత్య సత్యం. అలాంటి జగన్మోహన్ రెడ్డి దాగుండా ఏజెండాగా వాళ్ళకు ఉన్నటువంటి ఎమ్మెల్సీలతో నిన్న కలియుగమైనటువంటి వెంకటేశ్వర స్వామి గారిని ఆ రకంగా చేశారంటే ప్రజలను ఏ రకంగా వారు విలువలు లేకుండా చేస్తారో మనందరికీ అర్థమవుతున్నటువంటి విషయం. అక్కడ ఏడుకొండల స్వామివారు తిరుపతిలో ఉన్నటువంటి లడ్డూ ప్రసాదాలకి సంబంధించినటువంటి లడ్డూల్లో కలిపినటువంటి నెయ్యిలో అనేక రకాలైనటువంటి అవకతవకలు జరిగినాయని చెప్పేసి దీనికి దర్యాప్తు పెట్టినటువంటి దర్యాప్తు సంస్థలు కానీ అక్కడ ఉన్నటువంటి పంతులు గారు కానీ గతంలో ఉన్నటువంటి అక్కడ సంబంధించినటువంటి
ఈవోలు కానివ్వండి, దానికి సంబంధించిన చైర్మన్లు కానీ వెల్లడి చేసిన బొక్కాయించి మోసం చేసేటువంటి ప్రాంగణంలో వైసీపీ ఆనాటి ప్రభుత్వాన్ని పాలించినటువంటి ఈనాటి వైసీపీ పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి అనుకో ఉందంటే ఏ రకంగా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి గారిని అవమానించారో, అక్కడ 300 కోట్ల రూపాయలు పైబడి లడ్డూల్లో ఏ రకమైనటువంటి విలువలు లేకుండా పవిత్రని దెబ్బతీసేటువంటి విధంగా చేశారో, చివరికి నరేంద్ర మోడీ దేశ ప్రధాని గారి నాయకత్వంలో అయోధ్యలో జరుగుతున్నటువంటి అయోధ్య శ్రీరాముడి దేవాలయం ఓపెనింగ్ కూడా తిరుమల తిరుపతి దించి ఇక్కడి నుంచి లడ్డూలు పంపించి అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద భక్తులకు కానీ సాధువులు కానీ ప్రజానీకానికి పంచారంటే ఏ రకమైనటువంటి 2019 నుంచి 2024 వరకు లంచగొండితనం, అవినీతి, అక్రమాలు జరుపుకునే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకునేటట్టు వాళ్ళు స్వాహా చేశారో అందరికి అర్థమవుతుంది. దీనికి పూర్తి బాధ్యత ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వహించాలా. తక్షణమే బొత్స సత్యబాబు అనుకొని సస్పెండ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ప్రజానీకానికి క్షమాపణ చెప్పవలసినటువంటి ఉంది. రాబోయేటువంటి రోజుల్లో అసెంబ్లీ ఆవరణ కానీ శాసనమండలి కానీ శాసనసభను కానీ గౌరవించాలని చెప్పి రాష్ట్ర ప్రజానీకంగా మేము కోరుకుంటున్నాం. నిన్న జరిగినటువంటి శాసన మండలిలో వైసీపీ శాసన ఎమ్మెల్సీలు మరి పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను పట్టుకొని మరి వారి కాళ్ళకి చెప్పులు బోటులు వేసుకొని అవపవిత్రం చేసినటువంటి వారికి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 2019 నుండి 24 వరకు కూడా లడ్డూలో కల్తీకి కారకులు వారైనందుకు మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీ పైన కూటమి పార్టీ పైన లేనిపోయిన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. బొత్స సత్యనారాయణ గారు కూడా నిన్న చెప్పారు, చెప్పులు కానీ బూటులు కానీ ఎవరు నేసుకొస్తే మేము రాజీనామా చేస్తామని. మేము ఈ రోజున మీరు ఒక ఫోటోలు మీడియా ద్వారా పత్రికల ద్వారా మేము ఫోటోలు చూపించాం. మీరు కానీ మీ ఎమ్మెల్సీలు కానీ రాజీనామా చేస్తారా అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి వారికి బుద్ధి తేవాలని ఈ సందర్భంగా హిందూ సమాజానికి వాళ్ళు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అందరికీ నమస్కారం. ఈరోజు మన చిత్రపటాన్ని చెప్పులతో పట్టుకోవడం చాలా బాధాకరమైన విషయము. ఈరోజు పవిత్ర మాసం రంజాన్ మాసంలో మేము కూడా ఉపవాసాలు ఉన్నాము. అట్లాంటి సమయంలో మేము ఎందుకు వచ్చామంటే ఎవరైనా మనకు కూడా అల్లానే, అలాగే దేవుడు వెంకటేశ్వర స్వామి కూడా మనకు దేవుడే, అలాగే యేసు ప్రభు కూడా మనకు దేవుడే. అలాంటి అల్లాను అందరూ ఒకటేగా భావిస్తారు కాబట్టి మనం కూడా భావిస్తాం కాబట్టి అలాంటి చిత్రపటాలను వాళ్ళ చెప్పులతో పట్టుకోవడం చాలా బాధాకరంగా ఉంది. దీనిని వెంటనే ఖండించాలని కోరుకుంటున్నాము. ఈరోజు ఇవాళ ఖండిస్తే నెక్స్ట్ ఇంకో తప్పు చేయకుండా ఉంటారని మేము భావిస్తున్నాము. ఇది తప్పు అని మేము ఖండిస్తున్నాము. ప్రతి ఒక్కరూ దీనికి ఖండించాలని మేము భావిస్తున్నాం. అలాగే ఈరోజు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర అన్నగారి ఆదేశాల మేరకు ఈరోజు 59వ డివిజన్లో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ధన్యవాదములు.